నవగ్రహాలు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే నవగ్రహాలను ముట్టుకుంటే ఏమవుతుందేమో, నవగ్రహాలను ముట్టుకుంటే మనకు పీడలు తగులుతాయేమో, నవగ్రహాలను శని భగవానుని చూస్తే మనకు ఎన్నో రకాల అరిష్టాలు కలుగుతాయేమో, శని భగవానుని ముట్టుకోవద్దు, శని భగవానుని మనం దూరం నుంచే మొక్కుకోవాలి, ఇలా ఎన్నో రకాలైన అపనమ్మకాలు ప్రతి ఒక్కరికి ఉండడం సర్వసాధారణంగా ఉన్నటువంటి విషయాలు. అయితే ఇక్కడ నవగ్రహాలు అనేసరికి అందులో ప్రత్యేకంగా శని భగవానుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇక్కడ గ్రహాలు కూడా భగవంతుడితోనే సమానము. అవేవో రాక్షసులు లేదా ఏదైనా చెడుని కలిగిస్తారు, మనకెప్పుడూ కూడా చెడు సంకేతాలను ఇస్తుంటారు అనేటటువంటి అపనమ్మకం ఎవరు పెట్టుకోకూడదు. అందులో ప్రత్యేకంగా శని భగవానుడు అనేటటువంటి వాడు ధర్మాచరణ చేసేటటువంటి వాడు, ధర్మ పరిపాలకుడు శని భగవానుడు అవుతాడు నవగ్రహాలలో తప్ప. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చేటటువంటి విధానాలే ఉంటాయి తప్ప ఇక్కడ శని భగవానుడు మనకేదో పీడనిస్తాడు, మనకేదో కర్మను కలిగిస్తూ ఉంటాడు, మనకు ఎన్నో రకాల బాధలు కలిగిస్తుంటాడు అనేటటువంటి అపోహ, ఆ మైండ్ సెట్ తీసేయండి. ఎందుకంటే న్యాయకారకుడు ధర్మబద్ధుడు అయినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు నవగ్రహాలు అంటే అది కేవలం శని భగవానుడు మాత్రమే.